హాయ్ ఫ్రెండ్స్. ఇది కూడా ఇంపార్టెంట్ సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని చూద్దాం. జర్మనీ దేశస్థులైన మార్క్స్ వర్డ్‌మన్, కర్ట్ కోప్కా, కోహ్లర్, లెనిన్ అనేవారు గెస్టాల్ వాదాన్ని ప్రతిపాదించారు. గెస్టాల్ వాదాన్ని మనం సంజ్ఞానాత్మక వాదం అని కూడా అంటాం. గెస్టల్ అనేది జర్మనీ భాషా పదమైన సమగ్రంగా, సంపూర్ణంగా, మొత్తంగా అనే అర్థాన్ని ఇస్తుంది. గెస్టల్ వ్యవస్థీకృతమైన వాదము, సమగ్ర ఆకృతి అనే అర్థంతో గెస్టల్ అనే పదాన్ని తమ యొక్క సిద్ధాంతంలో ఉపయోగించుకున్నారు. ఒక అంశంలోని విడి భాగాల జ్ఞానం కంటే ఆ యొక్క అంశాన్ని మొత్తంగా అధ్యయనం చేస్తే అది సమగ్ర జ్ఞానము అనేది గెస్టల్ వాది యొక్క భావన. జర్మన్ దేశానికి చెందిన కోహిలర్ అనేవారు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంపై ప్రయోగాలు చేశారు. 1914లో ట్యానరీఫ్ దీవుల్లో సుల్తాన్ అనే చింపాంజీతో పాటు ఇతర జీవుల మీద కూడా ప్రయోగాలను జరిపారు. ఇతను రాసిన గ్రంథం 'ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్' అనే గ్రంథాన్ని రాశారు. చింపాంజీలకు, మానవులకు మెదడు యొక్క పరిమాణం, నిర్మాణంలో చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పారు. అందుకే కోహిలర్ అనేవారు చింపాంజీలకు ఎన్నుకొని వాటి యొక్క సమస్య పరిష్కారం ఏర్పడేటట్టుగా చేసింది గమనించాడు. స్టోరీ ఒక ప్రయోగంలో కోహిలర్ అనేవారు ఒక చింపాంజీని ఒక గదిలో ఉంచి, ఆ గది యొక్క కప్పుకు ఒక అరటి పండ్ల గెలను వేలాడదీశాడు. ఆ గదిలో 2 కర్రలను ఉంచాడు. ఆ కర్రలను ఒకదానికొకటి అమర్చడానికి వీలుగా ఉంటుంది. చింపాంజీ మొట్టమొదట ఒకే కర్రతో అరటి పండ్లను అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ విఫలమైంది. రెండో కర్రతో కూడా ఏది కూడా విడివిడిగా వాడకుండా పండ్లను అందుకోవడానికి వీలుగా లేదు. ఉన్నట్టుండి చింపాంజీలో సమస్య పరిష్కార మార్గం వ అవగతమైంది. అది మొత్తం కూడా సన్నివేశాన్ని గ్రహించగలిగింది. అంటే 2 కర్రలు కలిపేటప్పుడు పండ్లను అందుకోవడానికి వీలుగా ఉంటుందని గమనించింది. అంటే చింపాంజీ సన్నివేశంలో అన్ని అంశాలను ప్రత్యక్ష వ్యవస్థీకరణం ప్రత్యక్ష వ్యవస్థీకరణం చేసుకొని తన యొక్క సమస్యను పరిష్కరించుకుందనమాట. అంటే అంతర్దృష్టి అభ్యసనం అని పేర్కొన్నాడు. సమస్యలకు పరిష్కారం ఉన్నట్లుండి అవగతం అవ్వడం, సమస్య ఉన్నట్లుండి అవగతం అవ్వడం, పరిష్కార మార్గం మెరుపులా తలుటున ఏర్పడడం అంతర్దృష్టి అభ్యసనం యొక్క లక్షణం. అంటే అంతర్దృష్టి ఏంటంటే మెరుపులాంటి ఆలోచన అనేది వస్తుంది. నెక్స్ట్ దాని యొక్క ప్రాముఖ్యత అంతర్దృష్టి అభ్యసనం అనేది ప్రముఖ స్థానం ఆక్రమించింది. సమస్య పద్ధతిలో విద్యార్థులకు సమస్యలిచ్చి, వాటికి పరిష్కార మార్గం కనుగొనేటప్పుడు వారిలో సృజనాత్మకత అనేది పెంపొందుతుంది. ప్రాజెక్ట్ పద్ధతిలో అంతర్దృష్టి అభ్యసనం ఉపయోగపడుతుంది. ప్రాజెక్ట్ అంటే ఒక ఉద్దేశంతో కూడిన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం. అంటే విద్యార్థులకు విషయాంశాలను బోధించేటప్పుడు, అర్థసహితంగా బోధించినప్పుడు వారి యొక్క విషయాన్ని సులభంగా అభ్యసిస్తారు. విద్యార్థులకు విషయాలు బోధించేటప్పుడు ఉపాధ్యాయులు వ్యవస్థాపన మీద దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడు విద్యార్థులకు బోధన అంశాలను సక్రమంగా అవగతమవుతాయి.